హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హై-ఫై కార్స్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అసలు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్లో మనం ఏమేమి యాక్సెసరీస్ పెట్టించుకోవచ్చు అండ్ ఎన్ని రకాల యాక్సెసరీస్ పెట్టించుకోవచ్చు అనే టాపిక్ మీద వీడియోని అయితే చేస్తున్నాను. సో దాదాపు 12 టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ని మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్లో పెట్టించుకోవచ్చు. సో అందుకే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. పదండి గాయ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ క్లాసిక్ 350లో చాలా యాక్సెసరీస్ని మీరు పెట్టించుకోవచ్చు. కాకపోతే వాటి కాస్ట్ని మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లాసిక్ 350 యొక్క నార్మల్ వేరియంట్ని మీరు చూడొచ్చు, అంటే నార్మల్ బైక్ని. అండ్ దీంట్లో విండ్షీల్డ్ పెట్టడం జరిగింది. సో మన ఫస్ట్ యాక్సెసరీ విషయానికి వస్తే విండ్షీల్డ్ అని చెప్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ హెడ్ లైట్ పైనగా మీరు ఇలాంటి ఒక విండ్షీల్డ్ని మీరు చూడొచ్చు. ఇలాంటి విండ్షీల్డ్ని మీరు పెట్టించుకోవచ్చు గైస్ క్లాసిక్ 350లో. అది ఏ వేరియంట్ అయినా కానివ్వండి, దాంట్లో మీరు ఈజీగా పెట్టించుకోవచ్చు. సో ఈ విండ్షీల్డ్ యొక్క సపోర్ట్ని మీరు చూసినట్లయితే క్రోమ్లో ఇస్తున్నారు. క్రోమ్ బార్ వస్తుంది ఇక్కడ. అండ్ విండ్షీల్డ్ యొక్క లెంత్ కూడా చాలా బాగుంది. సో ఈ ప్లేస్లో మీకు వస్తుంది. అండ్ ఇది విండ్ బ్లాస్ట్ని చాలా వరకు బ్రేక్ చేస్తుంది. అండ్ సెకండ్ యాక్సెసరీ విషయానికి వస్తే హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ యొక్క గార్డ్స్ అని చెప్పొచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద నేను ఒక ఫోటోని చూపిస్తాను. ఇక్కడ మీరు హెడ్ లైట్స్లో అండ్ టెయిల్ లైట్స్లో అండ్ ఇండికేటర్స్లో మీరు ఇలాంటి బ్లాక్ కలర్ అండ్ డిఫరెంట్ కలర్స్ యొక్క గార్డ్స్ని మీరు పెట్టించుకోవచ్చు. ఇది లుక్ వైజ్గా చూసినా చాలా బాగుంటుంది అండ్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఈ లైట్స్ని ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి కింద పడేప్పుడు డ్యామేజ్ కాకుండా. నెంబర్ థర్డ్ యాక్సెసరీ వచ్చేసి సంప్ గార్డ్ గైస్. ఇది ఇంజన్ని డస్ట్ నుంచి అండ్ బురద నుంచి చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంజన్ లోపలికి డస్ట్ పోకుండా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నెంబర్ ఫోర్త్ యాక్సెసరీ వచ్చేసి క్రాష్ గార్డ్ గైస్. సో ఈ క్రాష్ గార్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో చాలా ఇతర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాష్ గార్డ్స్ కూడా ఉంటాయి. ఇలాంటి బార్ ఉంటుంది, ఇలాంటి స్క్వేర్ షేప్ లో కూడా ఉంటుంది. కానీ ఈ క్రాష్ గార్డ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆర్ యొక్క లోగోని మీరు చూడొచ్చు. అండ్ ఫిఫ్త్ యాక్సెసరీ వచ్చేసి ORVMs అని చెప్పొచ్చు. బ్లాక్ కలర్ ORVMs ని మీరు పెట్టించుకోవచ్చు గాయ్స్. దీని మీద రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క లోగో కూడా ఉంటుంది. మీకు నార్మల్ క్లాసిక్లో క్రోమ్లో వస్తాయి, కొన్నిట్లో బ్లాక్ కూడా వస్తాయి. కానీ బ్లాక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా గైస్, అలాంటి వాళ్ళు ఇలాంటివి పెట్టించుకోవచ్చు. ఇవి చాలా స్టైలిష్గా ఉంటాయి. పెట్టాక అంటే బైక్ ఇన్స్టాల్ చేశాక చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ సిక్స్త్ యాక్సెసరీ విషయానికి వస్తే సీట్ అని చెప్పొచ్చు. ఇది సింగిల్ సీట్. అండ్ ఇలా మీరు డబల్ సీట్ని అంటే డ్యూయల్ సీట్ని కూడా మీరు పెట్టించుకోవచ్చు. అండ్ ఇవి స్ప్లిట్ సీట్ ఫంక్షన్ లాగా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ టూరింగ్ సీట్ కూడా ఉంది. అండ్ సింగిల్ సీట్ని ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది టూరింగ్ సీట్ అని చెప్పొచ్చు. ఇది చాలా మంచి కంఫర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది రైడర్కి లాంగ్ రైడ్స్లో. అండ్ నౌ మూవింగ్ టు ద సెవెంత్ యాక్సెసరీ హెడ్ లైట్ ప్రొటెక్టర్. ఎస్ గైస్, ఇలాంటి యొక్క ప్రొటెక్టర్ అనేది మీకు వస్తుంది. ఇది స్టైల్ ఎలిమెంట్లో అండ్ డిజైన్ ఎలిమెంట్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. అంతేగాని దీనివల్ల పెద్దగా యూజ్ అనేది ఉండదు. దీని బదులు మీరు విండ్షీల్డ్ పెట్టించుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు క్రోమ్ యొక్క ఇన్సర్ట్ చూడొచ్చు. అండ్ ఎయిత్ యాక్సెసరీ వచ్చేసి సస్పెన్షన్ స్ప్రింగ్ ఫర్ రైడర్ సీట్. ఇక్కడ ఎడిషనల్ స్ప్రింగ్ వస్తుంది గాయ్స్, మీకు తెలిసే ఉంటుంది, ప్రీవియస్ రాయల్ ఎన్ఫీల్డ్లో చూసే ఉంటారు. సో దీనివల్ల కొంచెం అంత సస్పెన్షన్ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు బైక్కి. అండ్ నైన్త్ యాక్సెసరీ విషయానికి వస్తే అలాయ్ వీల్స్ గాయ్స్. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. సో మీరు మీ ప్రిఫరెన్స్ ప్రకారం పెట్టించుకోవచ్చు, మీకు ఇష్టమైన డిజైన్ని పెట్టించుకోవచ్చు గాయ్స్. అండ్ 10th యాక్సెసరీ వచ్చేసి గ్రాబ్ రైల్ ప్రొటెక్షన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాబ్ రైల్స్. దీంట్లో సాఫ్ట్ టచ్ మెటీరియల్ కూడా వస్తుంది, స్పాంజ్ లాగా. అది పిలియన్కి పట్టుకోవడంలో చాలా మంచి సపోర్ట్ని అండ్ హ్యాండీగా ఉంటుంది. 11th యాక్సెసరీ వచ్చేసి ఎగ్జాస్ట్ పైప్ గైస్. బ్లాక్ కలర్డ్ ఎగ్జాస్ట్ పైప్ వస్తుంది, ఇది కూడా మీరు పెట్టించుకోవచ్చు. అండ్ 12th యాక్సెసరీ వచ్చేసి ఫుట్ రెస్ట్ అండ్ బ్రేక్ ప్యాడ్ రబ్బర్స్ అని చెప్పొచ్చు. అంటే ఈ లెగ్ సపోర్ట్ అండ్ బ్రేక్ రాడ్ యొక్క రబ్బర్స్ గైస్. ఇవి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ తరపు నుంచి వస్తాయి, వేరే రబ్బర్స్. అవి కూడా మీరు పెట్టించుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇవి ఓవరాల్గా నాకు బెస్ట్ యాక్సెసరీస్ అనిపించాయి. ఈ 12 యాక్సెసరీస్ అనేది మీకు ప్రిఫరెన్స్ ప్రకారం మీరు పెట్టించుకోవచ్చు, మీ ఒపీనియన్ ప్రకారం. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోని ఇక్కడ ఏం చేస్తున్నాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడీస్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు నన్ను అక్కడ కూడా ఫాలో అవచ్చు గైస్. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ స్టే ట్యూన్డ్ గైస్.